వేసింది, అందుకే మీ షర్ట్ కప్పుకున్నాను. బెడ్షీట్ ఉంది కదా నీలవేణి, బెడ్షీట్ కప్పుకోకుండా నా షర్ట్ నే ఎందుకు కప్పుకున్నావు? అది అప్పుడు బెడ్షీట్ కనిపించలేదు. ఇప్పుడు కనిపించిందా? ఓహో, బెడ్షీట్ కనిపించలేదు అంతేగా? పెద్దగా నమ్మే విషయంలో అయితే లేదు. ప్రస్తుతానికి నమ్మేస్తానులే, నమ్మేస్తాను. సరే నిలవేణి, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఒక మంచి కాఫీ తీసుకొస్తావా? అలాగే తారక్ సార్. నిలవేణి, షర్ట్ ఇక్కడ పెట్టేసి వెళ్ళు. అదేంటి కుకటేషన్న ఇంకా నిద్రపోతున్నాడు? బయటున్న పాల ప్యాకెట్స్ తెచ్చాడా లేదా? ఓ, పాల ప్యాకెట్లు లోపల పెట్టి మళ్ళీ పడుకున్నాడా? నిలవేణి, నీ చేతిలో ఉన్నది ఆవు పాలే కదా? అవునా గారు, రోజు నాకు పచ్చి ఆవు పాలు తాగడం అలవాటు కదా, అందుకే తాగడానికి తీసుకున్నాను. ఈ రోజు నువ్వు తాగడానికి వీల్లేదు. ఆ ప్యాకెట్ ఇటు. కుకుడేష్, రై కుకుడేష్, రై కుకుడేష్, రే కుకుడేష్, రే కుకుడేష్, లేవరా లేవరా కుకుడేషు. ఏంటయ్య గారు, ఏం కావాలి? ముందు పైకి లేరా, చెప్తాను. లే, ఇప్పుడు చెప్పండి అయ్య గారు, ఎంత ఉదయం ఏం కావాల్సి వచ్చింది? అర్జెంటుగా ఈ హోపాలు గిన్నెలో పోసి చిక్కగా అయ్యే వరకు మరగబెట్టి నాకివ్వు. తీసుకో. అయ్యగారు, ఇది ఆవు పాలు ప్యాకెట్ కదా, నీలవేణమ్మ తాగే పాలు కదా, ఈ ప్యాకెట్ ఇచ్చారేంటి? కావాలంటే మీకు గేదె పాలు మరిగించిస్తా. లేదు లేదు లేదు, నాకు ఈ ఆవు పాలే మరిగించు. నేను ఉదయమే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాను. పెళ్ళి ఇంతకాలమైనా పిల్లలు పుట్టలేదు కదా, ఆవు పాలు మరగబెట్టి చిక్కగా అయ్యాక తాగితే పిల్లలు పుట్టడానికి కావాల్సిన సామర్థ్యం వస్తుందంట. నువ్వు లేట్ చేయకుండా అర్జెంటుగా ఈ పాలు మరగబెట్టు. అంటే అయ్యా, అది ఈ పాలే కావాలా? ఎన్నిసార్లు చెప్పాలి? ఈ పాలే నేను తాగాలి. వెంటనే మరగబెట్టి తీసుకురా. వెళ్ళు. అలాగే. ఈ రోజు ఆవు పాలు తాగేసి ఫుల్ ఎనర్జీ తెచ్చుకోవాలి. అర్జెంటుగా మా ఆవిడ్ని ఒక పాపనో బాబునో కనేలా చేయాలి. ఆ నీలవేణి ఇంకా పాలు తాగలేదా ఏంటి? ఎంతసేపు అయినా ఆ నీలవేణి ఆర్తనాదాలు వినిపించడం లేదు. అయినా నేను వేసిన ఈ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ అవుతుంది. ఆ ఆర్తనాదాలు నాకు
వినిపించి తీరుతాయి. ఏంటక్క ప్లాన్ వర్కౌట్ అయిందా? సంతోషంగా కనిపిస్తున్నా. చేయాల్సిందంతా చేశాను. ఇంకా సేపట్లో ఆ నీలవేణి పాలు తాగుతుంది. కుయ్యో ముర్రో అంటూ గిలగిల కొట్టుకుంటుంది. ఆ అరుపుల కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నాను. వావ్, అయితే ఈరోజు ఆ కొత్త సీఈఓ బెండ్ తెగిపోతుందన్నమాట. హే, ఇంత శుభ సమయంలో దాన్ని సీఈఓ అనకు. దాన్ని మాట వరుస కల పిలిచినా నేను ధ్వరించలేను. ఏదో సరదాగా అన్నాలే అక్క, వదిలే. ఉత్సాహం అంటే ఉత్సాహమే. పాలు తాగితే బలం వస్తుంది. బలం